నిన్నటి వరకు నన్ను డిస్టర్బ్ చేసి ఇప్పుడు నా చుట్టూ ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడుతుంది. హలో బ్రదర్. ఎవరు నువ్వు? నా అలాగే ఉన్నావు. నేను నీలా ఉండేవాడు కాదు. పాడైపోతానంటావు అంతే కదా? కాదు. జీ5 లో పూర్తి ఎపిసోడ్ చూడండి. ఏంటి ఆ శబ్దం? ఏముంది, నిన్న బాటిల్ పగలగొట్టాడు, ఇప్పుడు గ్లాసులు పగలగొట్టాడు. చప్పుడు చేయకుండా తాగితే కిక్కుండదేమో. పద, నువ్వు వచ్చావని పరిచయం చేస్తాను. వంట మనిషి వచ్చిందండి. వస్తే వంటగది చూపించు. నాకెవరిని పరిచయం చేయనక్కర్లేదు. నాకెవరి పరిచయాలు అవసరం లేదు. వెళ్ళండి. రావే. సార్, పొలం చూడ్డానికి వెళ్దామన్నారు సార్. వెళ్దాం. అయ్యో సార్, సార్ జాగ్రత్త సార్. డోంట్ వరీ చారీ, నేనేం పడిపోను. ప్రేమలో పడి లేవడానికి ప్రయత్నిస్తున్నా. సార్, అడగడం మర్చిపోయాను. ఇప్పుడు మనం పొలానికి ఎందుకు వెళ్తున్నాం సార్? వ్యవసాయం చేయడానికి. మీరు వ్యవసాయం చేస్తారా? ఆడపిల్లని నమ్మితే మోసం చేసింది, అందుకే నేల తల్లిని నమ్మాలనుకుంటున్నాను. సార్, బ్యాక్ వీల్ పంచర్ అయింది సార్. రామరామ, శుభమా అంటూ పొలం చూడడానికి వెళ్తుంటే ఇలా జరిగింది ఏమిటి సార్? అంతా ఈ గుడి వల్లే చారీ. సార్, ఈ గుడిలో దేవత వల్లే ఇలా జరిగింది. ఈ దరిద్రం ఏమన్నా ఆపింది. అదేమిటి సార్ అలా అంటారు? అమ్మవారు లేకపోతే మనం ఉంటావా? ఉంటాం. మనం లేకపోతేనే తను ఉండదు. ఏ పంతులు, ఎటండి? ఏంటి బాబు, మా పూర్వీకులు కట్టించకపోతే అసలు ఈ గుడి ఉందా? మేం భూములు ఇవ్వకపోతే ఈ గుడికి ఆదాయం ఉందా? మేము జీతాలు ఇస్తున్న ఈ పురోహితులు లేకపోతే ఆ రాతి విగ్రహానికి పూజలుంటాయా, నైవేద్యాలుంటాయా?
మనకి ఏమీ చేయని వాళ్ళ గురించి మనం ఎందుకు చేయాలి? నేను ఈ గుళ్ళో నిశ్చితార్థం చేసుకుంటే నా పెళ్లిని ఆపేసింది. నాకు ఆనందం లేనప్పుడు తనకి మాత్రం ఈ గుడి ఎందుకు? ఈ గుడిని కూల్చాల్చారి. తప్పు సార్, అపచారం, అలా అనకూడదు. ఏ ఎందుకు అనకూడదు? నేను తనకి ఎంతో చేశాను, తను నాకేం చేసింది? నమ్మిన నన్ను మోసం చేసింది. చేతులు జోడించాను, చంప మీద కొట్టింది. నేను ప్రేమించిన మనిషిని ద్వేషించేలా చేసింది, నేను విడిపోయేలా చేసింది. నాకింత కీడు చేసిన తనతో నేనెందుకు మంచిగా ఉండాలి? ఎదుటి వాళ్ళ కష్టం గురించి ఆలోచిస్తే మనం నష్టపోతాం, ఎదుటి వాళ్ళని నష్టపరిస్తే మనం సుఖపడతాం. మొదటి నుంచి నేను ఇదే నమ్మాను, అందుకే ఎదిగాను. నేను నాలాగే ఉంటే నాకు ఇలా జరిగేది కాదు, నష్టపోయేవాడిని కాదు, ఇలా బాధపడేవాడిని కూడా కాదు. నా క్యారెక్టర్ కరెక్ట్ చరి. ఇలా నమ్మక ద్రోహం చేసే వాళ్ళని నమ్మడం కన్నా నేను నాస్తికుడిగానే ఉండటం బెటర్. నా కంట్లో నలక పడింది, నేను తీసేసుకుంటున్నాను. నా కళ్ళ ముందు ఆ గుడి కనిపించకూడదు, తీసిపారండి. అమంగళం ప్రతిహతం. ఈ గుడి తలుపులు మూసేయండి. గుళ్ళో దేవతకు ధూపదీప నైవేద్యాలేవి పెట్టనివ్వను. ఏంటయ్యా బాబు అలా అంటున్నాడు? గుడిని మూసేయడం ఏంటి? అంటే వినాశకాలే విపరీత బుద్ధి. ఏమన్నారు? Come again. సార్, అజ్ఞానపు పొరలు కమ్మి అహంకారంతో కళ్ళు మూసుకుపోయి మాట్లాడుతున్నావు అంటున్నాడు. రేయ్ పంతులు, అయ్యో సార్, మీరు నన్ను కొట్టినా పర్వాలేదు, కానీ రాక్షసత్వంతో మానవత్వం మరిచి దైవత్వాన్నే ప్రశ్నిస్తున్నారు. అమ్మవారిని కంట పడొద్దంటున్నారు. అమ్మవారు కనిపిస్తే చూసే ధైర్యం మీకుందా? అమ్మవారి గుడి మూసేయమని చెప్పడానికి మీరెవరు? ఏయ్, నేను ఈ గుడి ధర్మకర్తని. ఈ గుడిపై నాకు అన్ని హక్కులు ఉన్నాయి. పొరపాటు పడుతున్నారు. దేవుడిపై ఎవరికీ హక్కు లేదు. దేవుడికే అందరి మీద హక్కుంది. ఎవడిచ్చాడా హక్కు? నువ్వు ఇచ్చావా? ఎంతే నేను ప్రేమించాను కదా, ఆ అవమానాన్ని కూడా మర్చిపోయి అభిమానం చంపుకొని నీకు దగ్గర అవ్వాలనుకున్నాను. ఇప్పుడు కూడా ఒక అనామకురాలతో నన్ను కొట్టించి నా సహనాన్ని దెబ్బతీసావు, నా ప్రేమను చంపేశావు. అప్పుడే డిసైడ్ అయ్యాను, నీకు శాశ్వతంగా దూరం అవ్వాలని. నన్ను లవ్ చేయని మనిషి నాకు అక్కర్లేదని. నా గోల్ నేను చేరుకోవాలి. జై జై ఐఎమ్ సారీ జై, బట్ ఐ లవ్ యూ. నో వద్దు.
అక్కడ ఇక్కడ ఎక్కడ చూసినా నువ్వేనా? నీ దరిద్ర ఫేస్ నా కంట పడకూడదని ఎంత ట్రై చేస్తున్నా ఎల్యూషన్ లో వచ్చి వేధిస్తున్నావేంటి? నీ నుంచి ఎంత దూరం వెళ్ళాలి? నీ ఫేస్ కనిపించే ప్లేస్ ఎక్కడ? అయ్యో ఇంకొకసారి నా కంటికి కనిపిస్తే ఐ కిల్ యూ ఇడియట్. గెట్ అవుట్ ఫ్రమ్ మై లైఫ్. గారు మీరా? నేను కాదే, నీ మృత్యువుని. ఎందుకు మేడం మా అమ్మని తీసుకొచ్చారు? ఏ నువ్వు నా జైని లేపుకురాలేదా? తీసుకురావడం ఏంటి మేడం? నువ్వే తీసుకొచ్చావు. నీ మాటలతో నా జైని అవమానించావు. మరో అమ్మాయితో కొట్టించి జై మనసుని విరిచేశావు. జైని తాగుబోతం చేసి నీ వెంటొచ్చేలా చేసుకున్నావు. అయ్యో, నా జైని నాకు కాకుండా చేశావు. నా లైఫ్ లోంచి వెళ్ళిపోమంటే నా లైఫ్ నే ఎత్తుకొచ్చావు కదే. నా కంటికి కనిపించద్దు అంటే నేనే నీ కంట పడేలా చేసావు కదా. నా ఇంటి పని మనిషిగా చేసిన నీ దగ్గరికి నేను పరిగెత్తుకొచ్చేలా చేసావు కదే. ఏం చేయాలి? ఏం చేయాలి నిన్ను? ఏం పనిష్మెంట్ ఇవ్వాలి నీకు? చంపైనా చంపైనా నిన్ను? చెప్పు. ట్రిగ్గర్ నొక్కనా? నీ తల బద్దలు చేయనా? చెప్పు. క్షమించండి మేడం, ఇలా అవుతుందనుకోలేదు నేను. ఇంకెలా అవుతుందనుకున్నావే? నీకు జైకి పెళ్ళవుతుందనుకున్నావా? అందుకేనా ఇంత డ్రామా ఆడావు? లేదు మేడం. నోర్మోయ్, నీ వల్ల నా కాబోయే అత్తారిల్లు నన్ను ద్వేషిస్తోంది. నన్ను కట్టుకోవలసిన వాడు నా వంక చూడట్లేదు. సార్కి నేను నిజం చెప్పేస్తాను మేడం. ఇన్నాళ్ళు సార్ పక్కన మీలా నటించింది నేనేనని చెప్పేస్తాను. సార్ని మాటలతో అవమానించింది, మరో మనిషితో కొట్టించి గాయపరిచింది మీరు కాదు, నేనేనని చెప్పేస్తాను మేడం. మీరు హాస్పిటల్లో ఉంటే తప్పనిసరి పరిస్థితుల్లో సార్ కోసం మీలా నటించాల్సి వచ్చిందని, నేను మీరు కాదని మీ పని మనిషినని వెళ్ళి చెప్పేస్తాను మేడం. వావ్, సూపర్ మంగా, ఐడియా చాలా బాగుంది. వెళ్ళు వెళ్ళు వెళ్ళు, వెళ్ళి చెప్పు. ఏంటి ఏంటి ఆలోచిస్తున్నావు? వెళ్ళు.
నువ్వు నేను కాదని జైకి చెప్పు. నీ ప్లాన్ బి అని చెప్పు. మేడం, నువ్వు పని మనిషివని, పల్లెటూరు దానివని నేను చాలా తక్కువ అంచనా వేశానే. ప్లాన్ ఏ ఫెయిల్ అవుతుందని ముందుగానే ప్లాన్ బి ఆలోచించుకుని పెట్టుకున్నావా? ప్లాన్ ఏంటి మేడం? కాక మరేంటే నా జై ప్రేమించింది నన్ను కాదు నిన్ను అని నాకే చెప్తున్నావా? నా జై పెళ్లి చేసుకునేది నన్ను కాదు నిన్ను అని నాకే చెప్తున్నావా? లేదు మేడం, నేను అలా ఎందుకు చెప్తాను? దాని అర్థం అదే కదా. ఇన్నాళ్ళు నా జై పక్కనున్నది నేను కాదు నువ్వు అని చెప్తే జై ఎలా అర్థం చేసుకుంటాడు? జైతో తిరిగింది, కౌగిలించుకుంది, ముద్దులు పెట్టించుకుంది నేను కాదు నువ్వు అని చెప్తే నా జై ఏమనుకుంటాడు? నేను కాదు నువ్వు అని చెప్తే జై ఏం చేస్తాడు? నేనంత తెలివి తక్కువ దాన్ని కాదే. నీ అతి తెలివితేటల్ని గ్రహించలేనంత మూర్ఖురాల్ని కాదు. నీపై మా మామ్కున్నంత గుడ్డి నమ్మకం నాకు లేదు. నువ్వు నిజం చెప్తే నాకు జరిగేది కళ్యాణం కాదే, కష్టం. జై నన్ను శాశ్వతంగా వదిలేసి నీ మెళ్ళో తాళి కడతాడు. మీ అమ్మనెత్తుకొచ్చినా కూడా నీ లాభమే నువ్వు చూసుకుంటున్నావంటే నువ్వు ఎంత సెల్ఫిష్ వో నాకు అర్థం అవుతుంది. నీకున్నది మీ అమ్మపై ప్రేమ కాదు, జైపై కోరిక. ఇంకెందుకే నీకు మీ అమ్మ? స్వామి, నన్ను ప్రాణంలో పెంచిన మా అమ్మ నా వల్ల సమస్యల్లో పడింది. నన్ను నమ్మిన నాలాంటి అమ్మాయి పెళ్లి నా వల్ల ప్రశ్నార్థకమైంది. నేను చేసిన అవమానం వల్ల ఒక మంచి మనిషి ప్రేమకు దూరం అయ్యాడు. నేను చేసిన తప్పుకు ముగ్గురు బలి కాబోతున్నారు. నాకు అమ్మ కావాలి, అమ్మాయి గారికి జై సార్ కావాలి. జై సార్ ప్రేమ గెలవాలి. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నాను. నేను మీలా మారాలనుకుంటున్నాను. నన్ను దీవించి నా వెంటే ఉండి నడిపించండి. తల బద్దలైపోతుంది. చారీ చారీ, చారీ చారీ. మీనాక్షి, ఓ చేయి వేయమంటావా? పగిలిపోద్ది. రామా, నేను చేయి వేస్తానంది నీ పైన కాదు, చేద పైన. నేనన్నది కూడా మిమ్మల్ని కాదు, ఈ బకెట్ ని. చారీ చారీ. సార్ వస్తున్నా. మీనాక్షి చంపేశాడే వీడు.
బుజ్జిగాడండి మేడం టూ గోచి ఏ గోచి గోచి కాదు మాటారు టూ గోచి కళ్ళు కాకెత్తుకెళ్ళియా అలా గుర్తించావుడే బాబు కళ్ళు బాగానే ఉన్నాయి మాటారు సైకిల్ కే బ్రేకులే లేవండి బ్రేకులు లేని సైకిల్ తో వచ్చి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని ఏ చారి వాడితో డిస్కషన్ ఏంటి? ఇంతగా వంటోడు ఎక్కడ? ఇక్కడ గురుగారు వాట్ నువ్వా? ఆయ్ నేనేనండి బుజ్జిగాడు ఓ మంచి పనుడు సారీ ఓ మంచి వంటడుండే నిన్ను పనిలోకి రమ్మని నేను చెప్పలేదే. మా పక్కింటి అమ్మాయి చెప్పింది మాటారు మీకు మగవంటోడు కావాలంట కదా అందుకే నేనొచ్చానండి ఎవరు నువ్వు? బుజ్జిగానే నిజం చెప్పు, వాళ్ళింటి పక్కన అన్నయ్యవా? అవును నాకు తెలిసి వాళ్ళింటి పక్కన ఎవరూ లేరే. మంగెక్కడా? ఇక్కడే మంగ ఏంటి ఈ అవతారం? ఆ దేవుళ్ళ అవతారం లోక కళ్యాణం కోసం, నా ఈ అవతారం ఓ కళ్యాణ వైభోగం కోసం. కాస్త అర్థమయ్యేలా చెప్పవే. ఇంతకు మించి ఇప్పుడేం చెప్పలేను మీనాక్షి. నాకు హెల్ప్ గా ఉంటావని నీకు నిజం చెప్పాను. తప్పకుండా మంగా. ఒరే తూగోజీ, కాఫీ అయ్యిందా లేదా? వచ్చేస్తున్నా ఆహా ఏమి రుచి తాగరా మై మరచి. రాణి కాఫీ. ఏమిట్రా అరుస్తున్నావు? ఇదేం హోటల్ కాదు. నువ్వు సర్వర్వే అయినా సారేమి కస్టమర్ కాదు, కోటీశ్వరుడు. కాస్త డీసెంట్ గా పద్ధతిగా ఉండాలి, అర్థమైందా? కోపడకండి మాటారు, ఏదో పని దొరికిందని ఆనందంతో అడిచాను. ఫిక్స్ అయిపోయావేమిట్రా? పని దొరికిందని నీకు నువ్వే కన్ఫర్మ్ చేసుకుంటున్నావా? ఇదిగో నువ్వు ఇచ్చిన కాఫీ సార్ తాగి ఆయన బాగుందని చెప్తేనే నీ జాబ్ ఉంటుంది. వెళ్ళు ముందు ఆయన కాఫీ ఇవ్వు. గురుగారు గుండెల మీద చేసుకుని చెప్తున్నాను, ఇంతకు ముందు ఎప్పుడు మీరిలాంటి కాఫీ తాగుంటారు. తీసుకోండి. ముందే ప్రిపేర్ చేస్తున్నావేమిట్రా? నా బ్రహ్మాండం మొదలు కొట్టావు కదూ. ఇప్పుడు సార్ కాఫీ తాగి బాలేదని చెప్పాలి, అప్పుడు ఉంటుందరే నీకు. ఎలా ఉంది గురుగారు? సార్ ఫేస్ చూస్తే తెలియట్లేదేమిట్రా కాఫీ చాలా చండాలంగా ఉందని? రేయ్ నీకిక్కడ జాబ్ లేదు, అవుట్, గెట్ అవుట్. మళ్ళీ నువ్వు నీ బ్రేకులు లేని సైకిల్ ఈ చుట్టుపక్కల ఎక్కడైనా కనిపిస్తే చీర ఎండేస్తాను. వెళ్ళా ఆగు చారి. ఏం సార్ మీరు గింటేస్తారా? కాఫీ బాగుంది సార్. థ్యాంక్స్ గురుగారు. నిజంగా కాఫీ చాలా బాగుంది, చాలా బాగా చేసావు. చాలా థ్యాంక్స్ గురుగారు. సాలరీ ఎంత కావాలి? ఎంతకంత ఇయ్యండి. ఎంతో కొంత అంటే మా ఆస్తులు రాసివ్వాలా నీకు? నేను డబ్బు సంపాదించుకోవడానికి రాలేదండి, సార్ లాంటి పెద్దోళ్ళ అభిమానం సంపాదించడానికి వచ్చానండి. సూపర్ రా, కీప్ ఇట్ అప్. సార్ ఇంత సీరియస్ గా అడుగుతున్నారు అంటే వాడేదో తప్పు చేసుకుంటాడు. ఇప్పుడే పిలుచుకొస్తాను సార్. ఒరే బుజ్జిగా బుజ్జిగా బుజ్జిగా. ఏంటి మాటారు, ఏదో కొంపలంటుకున్నట్టు అరుతున్నారు? అంటుకుంది. ఎవరి కొంపో కాదు, నీ కొంపే అంటుకుంది. సార్కి నీ మీద కోపం వచ్చింది. పోస్టింగ్ వచ్చిన రోజునే నీకు ఊస్టింగ్ రాబోతుంది. రా వచ్చి తగలడు. రా నడవండి. రా
ఇదిగోండి సార్ బుజ్జిగాడు, వీడి గోప పగలగొట్టేమంటారా? ఎందుకు చారి? ఎందుకేమిటండి, వీడి మీద నీకు కోపం వచ్చింది కదా. ఎవరు చెప్పారు? బుజ్జి, ఏంటి గురుగారు? ఇందాక నువ్వు ఇచ్చిన కాఫీతో తలనొప్పి తగ్గింది కానీ ఒళ్ళు నొప్పులు తగ్గలేదురా. ఊర్లోకి వెళ్ళి ఒళ్ళు పట్టి మాలిష్ చేసేవాడిని తీసుకురా. అలాగేనండి. ఒరేయ్ నువ్వు ఆగరా. వేరే ఎవరినో తీసుకురావడం ఎందుకు సార్? మరి నువ్వు చేస్తావా? వీడు చేస్తాడు సార్. నాకు రాదండి బాబు. ఏ వంట వండడం వచ్చినప్పుడు ఒళ్ళు పట్టడం ఎందుకు రాదు? రాదని చెప్తున్నాడు కచ్చారి. వీడు ఇలాగే అంటాడు సార్. మీరు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకురండి, మిగతా ఏర్పాట్లన్నీ నేను చేస్తాను కదా. మీరు వెళ్ళండి. అడిగిరిగా నాకు కాస్త సిగ్గండి. ఆడపిల్లల సిగ్గేమిట్రా, మగాడివే కదా. మగాన్ని మట్టారు కానీ లేదు గీనీ లేదు, ముందు కానిపో. దేవుడా, వేషం మార్చినా ఈ తిప్పలు తప్పట్లేదు కదా. ఆముదుందాయిన వాళ్ళగా మొహం ఏమిట్రా? ఇదిగో ఆయిలు సార్ తలకి ఒంటికి బాగా రాసి మర్దనా చెయ్యి. నొప్పులు తగ్గలేదు, నీ తోలు తీసేస్తాను రే. చారి కంగారు పెట్టకు చారి. ఒరే బుజ్జి, నీకు వచ్చినట్టు చేరా, టెన్షన్ ఏం లేదు. ఓకే గురుగారు, ఇక చూసుకోండి మరి. అసలు ఎన్ని అవతారాలు ఎత్తుతావే నువ్వు, ఎన్ని డ్రామాలు ఆడతావు? ఈ వేషం, ఈ నాటకం మిమ్మల్ని సార్ని కలపడానికే మేడం. ఓ, జైన్ని లవ్ చేసిన అమ్మాయిని నా వల్లే కాలేదు, ఇక మగ వేషంలో వెళ్ళి నువ్వేం సాధిస్తావే? సార్కి సేవలు చేసి ఆయన అభిమానాన్ని సంపాదిస్తాను. మీ గురించి మంచిగా చెప్పి సార్ మనసు మార్చి మీ మనిషిని చేస్తాను మేడం. ఎప్పుడవుతుంది ఈ కథంతా? అప్పటిదాకా నేను వెయిట్ చేయాల్సిందేనా? మేడం, సార్ చాలా మంచివారు మేడం. మీరంటే ఆయనకి ప్రాణం. నేను చేసిన పొరపాటు వల్ల తాత్కాలికంగా ఆయన మీకు దూరం అయ్యారే కాని మిమ్మల్ని వదులుకొని జీవితాంతం ఉండలేరండి. నన్ను వదిలి ఉండలేడా? నిన్ను వదిలి ఉండలేడా? మళ్ళీ చెప్తున్నాను మేడం, సార్ ఇష్టపడింది, ప్రేమించింది మిమ్మల్నే. రేపు పెళ్లి చేసుకునేది కూడా మిమ్మల్నే మేడం. నేనెవరో కూడా సార్కి తెలీదు. మీ రూపంలో నాలాంటి ఒక మనిషి ఉంటారని సార్ కలలో కూడా ఊహించారు మేడం. ఒక్క మాటతోనే నువ్వు అనే ఒకరున్నారని నువ్వే చెప్పొచ్చు కదా. నా ప్రాణం పోయినా నేను ఆ పని చెయ్యను మేడం. ఏ, మీ అమ్మ ప్రాణాలు నా దగ్గర ఉన్నాయని కదా? మా అమ్మ ఎలా ఉంది మేడం? చాలా బాగుంది. మతిపోయిన నన్ను బాగా చూసుకుంది కదా. నాతో ఇల్లు ఊడిపించి, కల్లాపు చల్లించి, ముగ్గు పెట్టించి, అంట్లు తోమించి, బట్టలు ఉతికించి, పచ్చడన్నం పెట్టి చాలా చాలా చేసింది. చారి చారి, సార్ వస్తున్నా. గుడ్ మార్నింగ్ సార్. తల్ల పగిలిపోతుందా? ఏం చేయండి సార్, నైట్ ఎక్కువ తాగొద్దంటే విన్నారా? ఇప్పుడు చూడండి. సొల్యూషన్ చెప్పమంటే సీరియస్ అవుతున్నావు ఏంటి? తలకు బాంబు రాయమంటారా? కాదు. పోనీ తడిగుడ్డ వేయమంటారా? ఇంకేదని చెప్పు. ఇక ఒకటే దిక్కండి, వేడి వేడిగా కాఫీ తీసుకొస్తాను, తాగండి, తగ్గిపోతుంది. ఏంట్రా బాబు. సార్ కాఫీ. గురుగారు పెగ్గు.
ఒరే అపరాచుడా, పొద్దు పొద్దుటే మందిస్తున్నావేమిట్రా? గురుగారు తలనొప్పి పోవాలంటే ఈ మందే కరెక్ట్ మెడిసిన్ అంటారు. నీ వీపు విమానం మొత్తం మోగిపోతుంది. నువ్వేమన్నా పెద్ద ఎంబీబీఎస్ డాక్టర్ అనుకుంటున్నావేమిట్రా? అన్ని తెలుసున్నట్టు చెప్తున్నావు. ఎలా ఉంది గురుగారు? ఇట్స్ గుడ్. థ్యాంక్ యూ రఘుజీ. చెప్పాను కదా గురుగారు, తలనొప్పి తగ్గిపోతుందని. దీని హ్యాంగ్ ఓవర్ పెగ్ అంటారు. నైట్ ఎక్కువగా తాగేసి పొద్దున తల పట్టేసినప్పుడు ఓ పెగ్ ఇలా తాగితే ఆ నొప్పి కూడా పోతుంది గురుగారు. దట్స్ గుడ్. నేను కూడా ఇది విన్నాను. రైట్ టైంకి అప్లై చేసావు. థ్యాంక్ యూ సో మచ్. ఇన్ని థ్యాంక్యూలు ఎందుకు గురుగారు, మీరు బాగుంటే చాలండి. వద్దన్నా ప్రొద్దునే మందు తాగించేశావు. ఇంకేం బాగుంటారా ఆయన? అయినా మందు మీద ఏమైనా పిహెచ్డీ చేసేవేమిట్రా నువ్వు? అంత వివరంగా చెప్తున్నావు. వాణ్యేమనకు చరి. అవును, వీడి శాలరీ ఎంత ఇస్తున్నావు? నేను 3 అన్నానండి, మీరు అనవసరంగా ఇంకో 1000 పెంచేశారు. ఇంకో 1000 కూడా పెంచి 5 ఇవ్వు. మీరు దేవుడు గురుగారు. మీరు ఇలాగే నైట్ ఫుల్ కొట్టి పొద్దున్నే హ్యాంగ్ ఓవర్ పెగ్గు కొట్టి 100 ఏళ్ళు బతకాలండి. ఒరే ఒరే ఒరే, నేను ఆయనతో మందెలా మాడిపించాలా అని నానా కష్టాలు పడుతుంటే నువ్వేమిట్రా ఎంకరేజ్ చేస్తున్నావు? అంటే పెరుగుట్ట విరుగుట్ట కరికే కదా మాటారు. వెధవ సామెతలు చెప్పావంటే పీక పిసికి చంపేస్తాను. అయ్యో, మాట్లాడు. రేయ్, ఆగు, ఆగమంటుంటే. ఆగరా. రేయ్, ఆగు. రేయ్, రా రైటు. గురుగారు చూడండి. నక్కినెక్కి దాకుంటే నేనేమి చేయలేనుకుంటున్నా. మీనాక్షి భుజం మీద చైతి, భుజం మీద చైతి ఇవ్వమంటే వెనక్కి వెనక్కి నొక్కుతావేమిట్రా? నా చేతుల్లో తప్పించుకున్నాడు వెధవ. టామ్ అండ్ జెర్రీలో వాడితో నీ గొడవ ఏంటి చారి? మీరు నవ్వుతారేమిటి సార్? రోజుకు 1000 చొప్పున వాడి జీతం పెంచుతున్నారు. వాడికి అనవసరంగా మీరు ఎక్కువ చనువు చేస్తున్నారు. వాడికి అర్హత చారి, ఇవ్వచ్చు. నువ్వు నవ్వకే. పరాయి మగవాడు పట్టుకుంటే అబ్జెక్షన్ చెప్పవేమిటి? నా మీనాక్షి పేరు పెట్టుకున్నావు గానీ నా మీనాక్షి క్వాలిటీస్ లో ఒక్కటి కూడా నీ దగ్గర ఉండి చావలేదు. వెళ్ళు, వెళ్ళా బుజ్జిగాని త్వరగా బ్రేక్ఫాస్ట్ రెడీ చేయమను. వెళ్ళు. నవ్వుతోంది నవ్వు. ఎన్ని ఐటమ్స్ ఎందుకు చేశారా? మీరు తినడానికే గురుగారు. ముందు 4 ఇడ్లీలు వేసుకోండి, నేను చెప్తా. వేడి వేడి ఇడ్లీ, ఇందులో కారం పొడి వేసుకుంటే అద్దె పొద్దు చూడండి. దీంట్లో నెయ్యి వేసుకుని తింటే అయ్యో భలే ఉంటాదండి. తినండి తినండి. ఏంట్రా ఇది? నేను ఇన్ని ఐటమ్స్ తినలేనురా. తినండి గురుగారు. ఈ వయసులో తినకపోతే ఇక ఆ వయసులో తింటారా ఏంటి? అంటే ఏమిట్రా నీ ఉద్దేశం? నాకు వయసు అయిపోయిందనా? వాడేదో జోక్ చేసేలే చారి. రా, నువ్వు కూడా కూర్చో. అలాగే సార్. బుజ్జి, చారి కూడా వడ్డించు. అలాగే పట్టుకోండి. ఏం పెట్టమంటారు? చట్నీ పెట్టరా. చట్నీ పెట్టు, నాకేస్తాను. ఏమిట్రా ఒట్టి చట్నీ వేసావు? అదే కదండి అడిగారు. అయ్యో గురుగారు గురుగారు, మంచినీళ్ళు తాగండి, తాగండి.
కారం ఎక్కువైందా? ఇది కారం కాదురా, మమకారం. నువ్వు వడ్డించిన ఈ టిఫిన్లో టేస్టో లేక నీ మాటల్లోని మాయాజాలమో తెలీదు. నేను నీ కనెక్ట్ అయిపోయిన రఘుజీ. అయ్యో, ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు గురుగారు. అంతా మీ మంచితనమే. మీరంటే బాగా ఇష్టపడే వాళ్ళు మిమ్మల్ని తలుచుకున్నట్టున్నారు. అందుకే పొలమారింది. నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరూ లేరురా. నేనంటే ఇష్టపడే వాళ్ళు కూడా ఎవరూ లేరు. ఊరుకోండి గురుగారు. మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళు, ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఉన్నారు. ఉంటే ఉండనివ్వండి గురుగారు. ఈ రోజు కాకపోతే రేపు ప్రేమిస్తారు. ఏ రోజుకైనా మీకు దగ్గర అవుతారులేండి. ఎప్పటికీ దగ్గర కలర్రా. ఎందుకంటే వాళ్ళకి నేను దూరంగా ఉండాలనుకుంటున్నాను. అందరి దగ్గర మంచి చెడులు నేర్చుకుంటారండి. అందుకే అందరినీ గురూజీ మాట్లారు అంటుంటాను. మనుషులు మాత్రమే కాదు గురుగారు. నేను గడిపే ప్రతి రోజు నాకు పాఠం నేర్పుతుంది. ఒక మంచి రోజు నాకు ఆనందాన్ని ఇస్తుంది గురుగారు. ఒక చెడ్డ రోజు నాకు అనుభవాన్ని ఇస్తుంది. ఒక గొప్ప రోజు నాకు బాలుడని అనుభవాల్ని ఇస్తుంది. వాటితో అలా బతికేస్తుంటాను. ఏమేంటి గురు? నీకు చదువు రాకపోయినా ఎంత గొప్ప ఫిలాసఫీ చెప్పారో. అందరి దగ్గర నేను నేర్చుకోవటం కాదు, నీ దగ్గర అందరు నేర్చుకోవాలి. పోండి గురుజీ, నా దగ్గరే ఉందండి మీరు నేర్చుకోవడానికి. నీలో ఏదో మ్యాజిక్ కుదరు, ఏదో తెలియని మ్యాగ్నెట్ ఉంది. నాకు అర్థం కాని కనెక్టివిటీ ఏదో నీ దగ్గర ఉంది. అదేం లేదు గురుగారు, అంతా మీ అభిమానమే. గురుజీ! గురుజీ అరే ఇలా చూడు, బ్లడ్ వస్తుంది. ఏం కాదులే గురుజీ, తుడుచుకుంటే పోతుంది. నేనంటే ఎందుకు నీకు అంత అభిమానం? అబే, ఇది అభిమానం కాదు గురుజీ, బాధ్యత. మీ దగ్గర జీతం తీసుకుంటున్నప్పుడు మిమ్మల్ని బాగా చూసుకోవాలి కదా. జీ5 లో పూర్తి ఎపిసోడ్ చూడండి.